5వ ఎపిసోడ్. మనసుకు ప్రశాంతంగా లేనప్పుడు దాని సమాధాన పరిచే శక్తి చల్లని మనసు కోసం వెతకడం సహజం. ఒకప్పుడు ఆ మనసు స్వప్న. ఎప్పుడైనా ఆరాట పడుతూ ఉంటే టేక్ ఇట్ ఈజీ అంటూ చొరవగా చెప్పగలిగేది స్వప్న. ఇలాగే ఓసారి ఏ తల్లి జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఏ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చినప్పుడు తన మనసులోని వ్యధలని స్వప్న ముందు వెళ్ళబోసుకునేవాడు. చిన్నతనంలో ఎదిగి ఎదగని మనసు మీద పడిన ముద్రలు జీవితాంతం గాయాలుగా మిగిలిపోతాయని కాబోలు. స్వప్న ఆనందం అంచున విషాదం కనిపిస్తూ ఉంది నాకు. మనిషి నీలా కృంగదీసే చిన్నతనం ఇంకెవ్వరికి వద్దు అని అనిపిస్తుంది బాధగా అన్నాడు తను. రామం, మనిషి ఇలాంటి చిన్న విషయాల నుంచి ఎదగడమే కాదు, తనకి బాధ కలిగించిన పరిస్థితిని ఇతరులకి కలిగించకుండా ఉండడమే ఔన్నత్యం అని అనిపించుకుంటుంది. చూడు, నువ్వు నిజంగా ఉన్నతుడు అవుతావు, నాకేం సందేహం లేదు అనేది. నిజంగానా? నేను వీటికి అతీతంగా ఉండి సాటి మనిషి ఆనందం కోసం ఎంత త్యాగాన్నైనా చిరునవ్వుతో చేయగలుగుతానంటావా అని అడిగాడు. నిస్సందేహంగా నేను నమ్ముతాను రామం. నీ జీవితాన్ని పంచుకొందుకు వచ్చే స్త్రీ చాలా అదృష్టవంతురాలు అనే నేను అనుకుంటున్నాను అని అంది. బాగుంది. ఇంకా నా జీవితమే ప్రారంభం కాలేదు, అప్పుడే పంచుకోవడం అంటున్నావే అని నవ్వేశాడు రామం. ఇంకా ఎన్నాళ్ళు డాక్టర్ అయ్యావు, డాక్టరీ ప్రారంభించగానే పెళ్లి చేసేసుకో. రామం ఏమంటాడు అనే కుతూహలంతో అంది. ఏ స్త్రీ అయినా అందం ఐశ్వర్యం చూసి మగవాణ్ణి ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. నాకేమున్నాయి? అనుమానంగా స్వప్న ముఖంలోకి చూశాడు రామం. అబ్బా, హంబుల్ ప్రైడ్ నా చేత చెప్పించాలని రామం. నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పు, నేను చూస్తాను. నీకెందుకు ఆ శ్రమ, నేను చూసుకుంటాలే. నాకు నచ్చేలాంటి అమ్మాయి నువ్వు తేలేవు ధీమాగా అన్నాడు. బెట్ అడిగింది. బెట్ అన్నాడు. చెప్పు, ఎలాంటి పిల్లని కోరుకుంటున్నావో ఆత్రంగానే అడిగింది. రామం కాస్త ఆలోచనలో పడ్డాడు. అతని ఆలోచనలకి ఆత్రపడ్డం ప్రారంభించింది స్వప్న. ఆమె అంతరాంతరాల్లో ఓ కోరిక, నీలాంటి అమ్మాయి కావాలి అంటాడని. నాకు నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా పర్వాలేదు, అంత చదువుకోకపోయినా ఇబ్బంది లేదు, చదువు తక్కువైతే మంచిది. స్వప్నకి ఒళ్ళు మండిపోతోంది. కాస్త ఇల్లు దిద్దుకోవడం, వంట బాగా చేయడం వస్తే చాలు. చూడు స్వప్న, ఎంత చదివినా ఏం చేసినా భర్తలకి భార్యలు లొంగి బతకాల్సిందే కదా. తీరా పెళ్ళన్నాక సంసారం, సంతానం తప్పదు. ఇక ఈ బాదరబందీలో పడ్డాక నేను ఇంత చదివాను అంత చదివాను అంటూ చిర్రుబుర్రులాడడం దేనికి చెప్పు, భర్త చేత తన్నులు దండం దేనికి చెప్పు అంటూ అటు ఇటు పచార్లు చేస్తూ ఒక సుదీర్ఘమైన లెక్చర్ దంచాడు రామం. షటప్ డాక్టర్, నీ ఉద్దేశంలో ఆడదంటే ఏమిటో కానీ నా ఉద్దేశం చెప్పనా? కోపంగానే అడిగింది. చెప్పు, అంతకంటే నీకు ఎలాంటి భర్త కావాలని అనుకుంటున్నావో కూడా చెప్పు, విని కాస్త నాన్నగారికి శ్రమ తగ్గిస్తాను. వస్తున్న నవ్వు దాచుకుంటూ అన్నాడు. నీకు ఆ శ్రమేం అక్కర్లేదులే, నేనే నా మొగుడిని వెతుక్కోగలను రామం. ఆడదంటే ఇంకా ఒంటిట్టు కుందేలు అని అనుకోకు విసురుగానే అంది. మరి భోజ్యేషు మాత శైనేషు రంభ అని కదా మన పెద్దలు చెప్పేది. అమాయకంగానే అన్నాడు. మీ మూఢ నమ్మకాలు, మూర్ఖపు అలవాట్లు మీకే సిగ్గుగా లేదు? నీ భార్యని దాసిలాగా చూడాలనుకోవడం, నీకు ఊపిరిపోసి రక్తం నీకు పాలు కుడిపి నీ ఆనందమే తన సర్వస్వంగా తలిచి ఆడది నీకంటే తక్కువది ఎలా అవుతుంది చెప్పు? సృష్టికి మూలం ఆడది అంటూ ఆమె పెద్ద లెక్చర్ దంచింది. ఆమె వాగ్దాటిని ఆపాలని చూశాడు కానీ అతడికి సాధ్యం కాలేదు. ఏదో వేళకోళ్ళానికంటే ఇంత ఆవేశం తెచ్చుకుంటావేంటి? ఆవేశం కాదు, నువ్వెప్పుడు ఇలా మాట్లాడొద్దు అంది. ఆమె మొహంలోకి చూస్తూ ఊరుకున్నాడు రామం. పోనీ ఒక సంగతి చెప్పు, నాకు సంబంధాలు చూస్తుంటే నీకేమనిపిస్తోంది? చాలాసేపు మాట్లాడలేకపోయాడు రామం. ఏం మాట్లాడతాడు? ఏమనిపిస్తోంది అని చెప్తాడు. వద్దు స్వప్న, నువ్వు నాకే సొంతం కావాలి అని అంటాడా? ఏం రామం, బదులు చెప్పవే, నీకేమీ అనిపించడం లేదా? రెట్టిచ్చింది ఆమె. ఎందుకు అనిపించదు స్వప్న? నా దేవతకి కళ్యాణ గడియలు దగ్గరకు వస్తున్నాయి. పెళ్లి కూతురుగా ఈ డాక్టరమ్మ ఎలా ఉంటుందో, వరుణ్ణి చెయ్యి తాకినప్పుడు పల్స్ రేట్ ఎలా పెరుగుతుందో అవన్నీ నేను ఊహించగలను. అఘోరించు రామం, నువ్వు ఉట్టి మొద్దువి. నీకు నిజంగానే నీవు కోరుకున్న లాంటి పెళ్లి కూతురు రావాలని మనసారా కోరుకుంటున్నాను.
చెరచెరా బయటికి నడుస్తుంటే ఆమె వెన్నంటి, ప్లీజ్ నన్ను ఇలా శపించకు స్వప్న, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, నేను కోరేది కూడా అంతే నెమ్మదిగా అన్నాడు. ఏంటి అర్థం చేసుకోవాలి నిన్ను? నేను దూరం అయితే నీకు ఆనందం అని చెప్పలేక చెప్తున్నావు, నాకు పెళ్ళైతే నీకు ఇంకా పరమానందం. దీనికి ఒక పెద్ద అర్థం చేసుకోవడం కూడానా? ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వరు స్వప్న, నిన్ను చాలా మెచ్చుకుంటారు, పొగుడుతారు. ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగరాలి అని అనుకుంటే అది సాధ్యం కాదని తెలుసుకున్న జ్ఞాని అని అనుకుంటారు. ఉన్నతమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఆ త్యాగం కత్తికోత కావచ్చు, ఒడికట్టిన నిప్పుల కుంపటి కావచ్చు, కానీ నిజమైన ప్రేమ భరిస్తుంది వీటిని. వస్తానంటూ వెనక్కు చూడకుండా గేటుకేసి సాగాడు రామం. స్వప్న చాలాసేపు అలాగే నిలబడి దూరమైపోతున్న రామాన్ని చూస్తూ ఉండిపోయింది. ఎందుకో రామం ఒక్క మాట చెప్పలేకపోయాడు. నన్ను ప్రేమిస్తున్నానని, నేను తనకి కావాలని. ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు వర్షించాయి. ఈ సంఘటనకు ముందే రామానికి తెలిసింది రావుగారి కోరిక. అన్నం పెట్టి ఆదరించే చెయ్యి వారిది. స్నేహపూర్వకంగా చాచి ధైర్యం అందించింది. ఇలా డాక్టర్గా నిలబెట్టిన చెయ్యి వారిదే. అలాంటి రావుగారి మనసు తెలిసాక చిలిపిగానో సీరియస్గానో తన మీద నుంచి స్వప్న దృష్టి పక్కకు మళ్లించేలాగా చేయడం ప్రధానము అని అనుకున్నాడు రామం. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా ఆమె పెళ్లి ప్రసక్తి తెచ్చి చివరికి తనని అసహించుకునేటట్టు చేశాడు. పోనీలే, దూరమైన హాయిగా ఉంటుంది స్వప్న. అందుకే జీవితానికి ఒక దారిలేని పద్మ పట్ల చాలా చాలా నెమ్మదిగా రామం హృదయం కరగడం ప్రారంభించింది. స్వప్న అన్నీ ఉన్న నిండుకుండా హాయిగా ఉండగలదు, కానీ పద్మ ఎవరో చెయ్యి అందించి నడిపించాలి ముందుకి. అన్నగారికి వదినగారికి గుండెల మీద కుంపట అనిపించుకోకూడదు. జరిగిపోయిన దారుణానికి జీవితాంతం బలి అయిపోకూడదు. బలి అయిపోనివ్వను, నేను నీకు అండగా నిలుస్తాను పద్మ అని పిలిచి ధైర్యం చెప్పాలని రామం హృదయం తహతహలాడింది. ఓదార్చి సేదదీర్చగల స్వప్న దూరమైంది. తల్లి మనసులో ఏముందో గాని ఆమెను సంతోషపెట్టలేకపోతున్నానని తెలుసు రామానికి. పద్మని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నట్టయితేనైనా తల్లి మళ్ళీ ఆశతో ఉత్సాహంగా ఉంటుందేమో అని తోచింది. ఆ రోజు విశ్రాంతిగా కూర్చున్నారు నాగేశ్వరరావు గారు. ఆయన ముందు కూర్చుని పద్మ పెళ్లి ప్రసక్తి తెచ్చాడు రామం. మీకేమి అభ్యంతరం లేకపోతే నేను పద్మని చేసుకుంటాను అని సూటిగానే అడిగాడు. నాగేశ్వరరావు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. బాబు రామం, ఏంటి నువ్వు అనేది? నిజంగానే దాని జీవితాన్ని చిదిమి దీపంగా వెలిగిస్తావా? కళ్ళంట నీరు ధారాపాతంగా కారిపోతుంటే రామన్ చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకి అదే పనిగా అద్దుకోవడం ప్రారంభించారు. ఏమిటండి ఈ పిచ్చి? దానిలో నా స్వార్థం లేదనుకుంటున్నారా? తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. గుమ్మంలో నిలబడి విన్న పద్మ హృదయం ఆనందంతో పరుగులు పెడుతోందా అని అనిపించింది. ఆమె చేతుల్లో 1000 వేణువులు హోరు, ఆమె కళ్ళల్లో 1,000,000 నక్షత్రాల కాంతి. కాలు నేల మీద నిలవడం లేదు. తాచుపాము లాంటి ఆమె జడ వినబడని నాగస్వరానికి అటు ఇటు అల్లల్లాడిపోతోంది. అందరి హృదయాల్లో కొత్త ఆనందం. విధి వంచితులని ఎవరూ బాగు చేయలేరు అంటారు. నిజంగా విధి వంచితుడే రామం. పాము కాటుకి చస్తానన్న దక్షుడి భయంతో సర్పయాగం చేసి చివరికి పాము చేత చావక తప్పలేదు. రామం జీవితం మీద విధి వికృతపు పరుచుకుంటూనే వస్తోంది. అతని చిన్ననాటి కలలు చేసి పాపం తండ్రిది. చదువు అని నూరిపోసిన తల్లి తన జపసత్వాలు దారపోసి డాక్టర్ అవ్వాలి నా కొడుకు, నేనేమైనా పర్లేదు అనుకుని బ్రతికింది. కానీ ఏమైంది? చిన్నతనంలో రోడ్డున పడ్డాడు. అసలే ఈ లోకంలో వాత్సల్యం అంతంత మాత్రం. అలాంటిది ఎలాంటి బాధలు పడి బ్రతికి గడగట్టి మనిషి అయ్యాడో ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు. చెప్పుకోవలసిన అవసరం లేదు రామానికి. ఇప్పుడు అసలు తల్లి మొహంలో నవ్వుని చూడడానికి నోచుకోలేని దౌర్భాగ్యుడు అయ్యానే అన్న ఆవేదన కృంగదీస్తున్నా నెట్టుకొస్తున్నాడు. అందరూ గతించిన గతం మేలు, వచ్చిన కాలం కంటే అని అంటారు. కానీ రాముడు గతాన్ని నెమరవేసుకునేందుకు కూడా దడుచుకుంటాడు. ఏవేవో ఆలోచనలు అడుగున మనసు మగ్గిపోతూ ఉంటుంది. ఆసుపత్రిలో తన గదిలో కూర్చున్నాడన్న మాటే గాని తనని గురించి సర్వం నాగేశ్వరరావు గారికి చెప్పాలి అని
అప్పుడు ఆయనకేమి అభ్యంతరం లేకపోతేనే పద్మని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. పెళ్లి కాలేదన్న ఆతృతతో అలా ఆనందపడిపోవడం సహజమే. తీరా తనెవరు, తన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని తెలిస్తే తనను గురించి అభిప్రాయం మారొచ్చేమో అనే భయం రాముకి. డాక్టర్, అర్జెంట్ కేస్, రోడ్డు మీద దెబ్బలతో పడి ఉన్నాడు, తెస్తాను. తడిబడిపోతూ లేచాడు. వస్తున్నాను పద అంటూ స్టెతస్కోప్ తీసుకొని బయలుదేరాడు రామం. ఆ స్టెతస్కోప్ తోటి తొలి పరిచయం జరిగింది రావుగారితో. ఆ సంఘటన నేను బ్రతికొండగా మర్చిపోగలనా అనుకుంటూ ఎమర్జెన్సీ వార్డులోకి అడుగుపెట్టాడు రామచంద్ర. వివాహం నాటి రాత్రి విమానం ఎక్కింది స్వప్న. మళ్ళీ ఉత్తరాలేవీ రాలేదు. రావుగారే మనసు ఉండబట్టలేక ఫోన్లో పలకరించేవారు. స్వప్న కన్న కలలన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయన్న సత్యం ప్రొఫెసర్ గారికి తెలియడానికే ఏమాత్రం అవకాశం లేకుండా జాగ్రత్త పడింది స్వప్న. ఢిల్లీ అత్తారిల్లు. చాలా వింత విషయాలు తొలి రాత్రే తెలిసాయి స్వప్నకి. అమెరికా నుంచి అర్జెంటుగా దిగి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారని తొందరపడింది నిజమే, కానీ అంతకు మించిన వివరాలు చాలా గ్రహించింది స్వప్న. నాన్న, కూతురు ఆనందాన్నే జయంగా పెట్టుకుని ఎంత కష్టపడి ఎంత చక్కని సంబంధం తెచ్చాము నాన్న అనుకుని మూగగా రోధించింది. ఏరోప్లేన్లో పక్కపక్క సీట్లో కూర్చున్న నవ దంపతుల్లాగా లేనే లేరు స్వప్న, రమేష్లు. టిప్ టాప్గా డ్రెస్ చేసుకున్న రమేష్ చేతులు సన్నగా వణుకుతున్నాయి. బొత్తిగా ఫారెన్ వాడేమో డ్రింక్ అలవాటు ఉండుంటుంది అని అనుకుంది. సరదాగా కలివిడిగా మాట్లాడడం కానీ, కావాలని చెయ్యి తాకడం కానీ, తగలడానికి ప్రయత్నించడం కానీ చేయలేదు రమేష్. అతని ప్రవర్తనే ఆశ్చర్యంగా తోచింది. మీ ఫాదరు పెద్ద సిస్టరే వచ్చారు, ఢిల్లీలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగింది స్వప్న. లేరు, ఇంకెవరు లేరు నాకు. మా అమ్మ కొద్ది సంవత్సరాల కిందటే పోయింది. నా సిస్టర్కి పెళ్లి కాలేదు. తర్వాత నేను చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయాను. చాలా ముభావంగా సమాధానం చెప్పాడు రమేష్. మనం కొద్ది రోజులు నాన్నగారి దగ్గర ఉండి ఉండవచ్చునే, మరెందుకింత తొందరపడ్డాడు? చేతిలో పత్రిక తిరగేస్తూ యథాలాపంగానే అడిగింది. కొద్ది క్షణాలు ఏ జవాబు చెప్పక ఊరుకున్నాడు రమేష్. తర్వాత సీటు కాస్త వాల్చుకుని, ఏం లేదు స్వప్న, నేను ఒక 10 రోజుల్లో వెళ్ళిపోవాలి, లేకపోతే నా రిటర్న్ టికెట్ కన్సెషన్ పోతుంది. ఈలోగా కొన్ని పనులు ఉంటాయి కదా అన్నాడు. తర్వాత అంతా మౌనం. ఢిల్లీలో రైలు వెళ్ళి ఉంటే కాస్త ఈ మనిషిని అర్థం చేసుకునే అవకాశమైనా వచ్చేది. ఇంత ఉత్సాహం, ఉద్వేగం లేని మనిషి ఎందుకు అసలు ఈ పెళ్లి చేసుకున్నట్టు? డాక్టర్గా స్వప్నలో రకరకాల ఊహలు తలెత్తడం మొదలుపెట్టాయి. ఢిల్లీలో ఎక్కడుంటున్నారు? మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. కిషోర్ బాగ్లో, అక్కడే. ఏరోడ్రమ్ నుంచి టాక్సీలు దొరుకుతాయిలే అన్నాడు రమేష్. ఇంకా తర్వాత సంభాషణ కొనసాగలేదు. ప్లేన్ పాలంలో దిగేదాకా అలా పక్క అద్దంలో నుంచి చూస్తున్న పిడికెడు ఆకాశాన్ని చూస్తూ కూర్చుంది స్వప్న. ఈ పాటికి నన్నేం చేస్తూ ఉంటారు అన్న ఆలోచన రాగానే గిరుక్కున కన్నీరు తిరిగింది ఆమె కన్నుల్లో. రామం ఉండి ఉంటాడు. ఇద్దరూ తనని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్నగారు నా ఆనందం గురించి పొంగిపోతూ ఉంటారు కాబోలు. పాపం రామం అటు గుండె విప్పి చెప్పలేక, ఇటు ప్రేమ మర్చిపోలేక నలిగిపోయాడు. ఏవేవో ఆలోచనలు. నిజంగా నేను రామం కలిసి బ్రతకగలిగితే ఈ ఐశ్వర్యం అనవసరంగా తోచేది అని అనుకుంది. ఏం లాభం? బంగారం లాంటి అవకాశం చెయ్యి జారిపోయింది. ఇక దాని గురించి ఆలోచించి ఏం ప్రయోజనం? జీవితంలో నిజాయితీ అవసరం. జీవితంలో ఎక్కడికక్కడ సర్దుకుపోవడం అంతకంటే అవసరం. ఈ సంసారం చక్కబరుచుకొని సరిచేసుకుంటాను అని మనసుకి స్థిమితపరుచుకొని నిట్టూర్చింది స్వప్న. ఆకాశంలో బూరుగుదూది ఆరవేసిన ఎగిరిపోతున్నట్టున్నాయి మేఘాలు. దిగాక లగేజీ రావడానికి గంట పైన పట్టింది. ఇంటి తాళం నా దగ్గరే ఉంది స్వప్న, మనం దారిలో ఏదైనా తినేసి వెళ్ళిపోదాం, రేపు ఉదయం చూసుకోవచ్చు అంటున్న రమేష్ని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుని స్వప్న. అయితే వంట? ఆశ్చర్యంగా అడిగింది. మా అక్కే చేస్తుంది, రేపు ఎలాగో గడిపేస్తే ఎల్లుండికి వచ్చేస్తుంది కదా, చాలా తేలిగ్గా అనేసాడు రమేష్. అన్న ప్రకారం దారిలో భోంచేసి ఇంకో టాక్సీ పట్టుకొని ఇంటికి చేరుకున్నారు. పుట్టింది మొదలు ఐశ్వర్యపు ఒడిలో పెరిగిన స్వప్నకి ఆ ఇల్లు వింతగా ఉంది.
పెద్ద పట్టణాల్లో భవంతులు ఖరీదే కానీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇంత చిన్న ఫ్లాట్లో ఉండడం ఏంటి? ఇది అక్క ఫ్లాట్, నేను పెళ్ళికే కదా వస్తా, అంచేత ఇల్లు చూడలేదు. అడగని స్వప్న ప్రశ్నకి జవాబు చెప్పాడు రమేష్. 2 గదులు, ఒక వంటగది, వరండా. ఊపిరి సెలపనట్టు ఉంది స్వప్నకి. రాత్రి, ఇక ఈ రాత్రి తొలి రాత్రి కాబోలు. వెన్నులో సన్నగా వణుకు పుట్టింది స్వప్నకి. ఏదో తెలియని ఆందోళన. ఎవరైనా ఇంట్లో ఇంకొక మనిషి ఉంటే బావుండు అన్న ఆశ. రా స్వప్న, అలా నిలబడిపోయావే? తలుపులన్నీ వేసేసి రా లోపలికి. మంచం మీద పడుకుని ఆహ్వానించాడు రమేష్. సిగరెట్ పొగ రింగులు రింగులుగా లేస్తోంది. వచ్చి మంచానికి అంచున అంటీ ముట్టనట్టు కూర్చుంది. ఛ, డాక్టర్ని, నాకేంటి పిరికితనం అని ధైర్యం చెప్పుకుందే కానీ ఆమె నుదురు చెమటలు పోస్తున్నాయి. చాలాసేపు ఎవరు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. చివరికి అతడే లేచి సరిగ్గా కూర్చుంటూ, స్వప్న, రేపు నేను నీతో ఏకాంతంగా ప్రశాంతంగా తీరిగ్గా మాట్లాడడానికి అవకాశం దొరకొచ్చు అంచేత నన్ను ఈ పూట చెప్పదలిచినవన్నీ చెప్పని అంటూ ఇంకో సిగరెట్ అంటించాడు రమేష్. అగ్గిపుల్ల గీస్తున్న అతని చెయ్యి వణకడం గమనించకపోలే స్వప్న. ఏం ప్రేమ వాక్యాలు వల్లేస్తాడో సిల్లీగా అనుకుంది. చెప్పండి అంది చాలా నెమ్మదిగా. నేను చెప్పేది విని నువ్వు గోల్ చేయకూడదు. ఇది మీ ఇల్లులాగా ఉండే ఇల్లు కావు. మనం గట్టిగా మాట్లాడినా పక్క వాళ్ళకి పై వాళ్ళకు కూడా వినిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చేస్తారని కాదు, మనకే బాగుండదు. ఏమంటావు? సన్నగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది స్వప్న. లేచి అటు ఇటు పచార్లు చేయడం మొదలుపెట్టాడు రమేష్. మరీ ఇంత సస్పెన్స్ ఏంటి? హెచ్ హ్యాక్ పిక్చర్ లాగా నవ్వేస్తూ అంది స్వప్న. అంతకంటే దారుణమైందే. నేను చెప్పే సస్పెన్స్ విని తట్టుకోగలగాలి నువ్వు. స్వప్న, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అతడి మాటల తీరు చాలా పెరికితనాన్ని రేకెత్తిచ్చింది స్వప్నలో. స్వప్న, నాకు ఇదివరకే పెళ్ళైంది, 2 పాపలు కూడా ఉన్నారు. చాలా సాఫీగా చెప్పాడు. పక్కనే ఉరమ్మని పిడుగు పడ్డంత ఉలిక్కిపడి కూర్చున్నదల్లా లేచి నిలబడింది స్వప్న. వాట్ ఆర్ యూ సేయింగ్? గట్టిగా అరవాలని అనుకుంది, కానీ ఆ మాట ఎక్కడో నూతులోంచి వచ్చినట్టుగా ఉన్నాయి. అవును స్వప్న, నాకు 7 ఏళ్ల కిందటే పెళ్ళైంది. నా భార్య పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. స్వప్న ఏమీ బదులు అడగకపోవడంతో సగం స్వగతంలాగా చెప్పడం ప్రారంభించాడు రమేష్. ఇదంతా మా నాన్నగారి ప్లాన్. వారు చాలా అప్పుల పాలైపోయారు. మా అమ్మ తమ్ముడు వ్యాపారంలో వీరు డబ్బు పెట్టి దివాలా తీశారు. ఎలాగో డబ్బు కావాలి. నాన్నగారు జైలుకు వెళ్లకుండా ఉండాలి అంటే. అంచేత అక్కయ్య ఆయన కలిపి ఇదే సులభమని చేశారు. వారి అప్పులు తీర్చేంత రాబడి లేదు నాకు. చదివిన చదువుకి అక్కడ దొరికిన ఉద్యోగాలకి పొంతనమే లేదు. ఎలాగో గడుపుకుంటున్నాను. అలాంటిది హఠాత్తుగా రమ్మని రాశారు. ఎందుకు? నేను చేసిన పని చాలా దారుణం అని కూడా తెలుసు, కానీ ఇది నీకు చెప్పకపోవడం ఇంకా దారుణమని అనిపించింది. నీకు చదువుంది, నువ్వు ఎలాగైనా బ్రతకగలవు. పైగా డాక్టర్వి. నాతో వచ్చేస్తానంటే తీసుకుపోతాను. అక్కడ డాక్టర్లకి చాలా మంచి ఆదాయం. కాస్త ఆగాడు రమేష్. బొమ్మలా కూర్చొని వింటోంది స్వప్న. ఆమె మెదడు వింటోంది. మనసు మొద్దుబారిపోయింది. నీకు ఇష్టమైతే మాతో కలిసే ఉందువు కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళాక డైవర్స్ తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుందువు కానీ బాగా ఆలోచించుకో. నేను చెడ్డవాడినే కానీ నీ జీవితం నాశనం చేయడం నాకు మనస్కరించడమే లేదు. అందుకే మా నాన్న అక్కయ్య ఊరుకోరని తెలిసే నిజం చెప్పేశాను. భారం తీరినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు రమేష్. అసలు నువ్వు మనిషివేనా? చదువుకున్న వాడివి, ఇలాంటి దారుణం ఎలా తలపెట్టగలిగావు? ఛీ, అసలు నీకు సిగ్గులేదు. చాలా కోపంగా ముఖం జేవురించుకొని అడిగింది స్వప్న. అతను విని తాపిగా నవ్వుతూ, స్వప్న, అవసరం సిగ్గెరగదు అన్నాడు తాపిగా సిగరెట్ దమ్ము లాగుతూ. ఎంత ఘోరం, ఎంత అన్యాయం! ఇలాంటి నయవంచకులు కూడా ఉంటారా? ఇంకా మనిషి ఎలా నమ్మడం? సుడిగుండంలో పడ్డ నావలాగా కొట్టుకోవడం మొదలుపెట్టింది స్వప్న మనసు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలి అన్న ప్రశ్న చెవుల్లో గింగిరమంటోంది. చూడు స్వప్న, నీకు తోచింది చెయ్యి. ఇక్కడి దాకానే
నాన్నతో నా కోఆపరేషన్ ఇది దాటి నేను నీకు అన్యాయం చేయలేదు. నీకు ఇష్టం అంటావా నన్ను నీ భర్తగా స్వీకరించి నాతో జీవితం పంచుకోదలిస్తే సరే నిన్ను తీసుకెళ్ళిపోతాను. లేదంటావా ఇక్కడే మనం పెళ్ళి ముగించుకోవచ్చును. మరొక ఎపిసోడ్ రేపు ఉదయం 11 గంటలకి. మరి స్వప్న నిర్ణయం ఏంటి? అతనితో ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఇది వినాలంటే మరి 5వ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకి, 6వ ఎపిసోడ్ 2 గంటలకి అప్లోడ్ చేయగానే చూడండి. చూడగానే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.